దేవునికి మహిమ కలుగును గాక. వర్షధారగరావా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధారగరావా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, పాపములన్నీ పరిహరింపుమా, పాపములన్నీ పరిహరింపుమా. వర్షధారగరావా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది అని చెప్తున్నాడు. ఆకాశం ఎంత దూరం ఉందో మనకు తెలియదు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశము కంటే నీ కృప ఎత్తైనది. అంటే ఆయన కృప కోసం మనము ఎదురు చూడాలి, ప్రార్థించాలి. ప్రార్థనతో ప్రాకారాలు కట్టబడ్డాయి కనుక మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆకలి వేస్తే మనం ఏ విధంగా భోంచేస్తామో, కడుపుకు అన్నం తింటామో, అదేవిధంగా నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, నీకు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థించాలి. దేవునికి ప్రార్థిస్తే ఖచ్చితంగా సమాధానం జవాబిస్తాడు. నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. సత్యం, దేవుని సత్యం అనేది గొప్పది. సత్యం అనేది తరతరములో ఉంటుంది. దేవుని పట్ల ప్రయాస కలిగి, భారము కలిగి, దేవుని మార్గంలో నడవాలనేసి ఈ సందర్భంగా మీకందరికీ విన్నవించుకుంటూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.